హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం సింపుల్గా మెహందీ డిజైన్స్ బేసిక్స్ దగ్గర నుంచి ఎలా వేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నా. మెహందీ డిజైన్స్ రావాలి అంటే ఫస్ట్ బేసిక్స్ దగ్గర నుంచే నేర్చుకోవాలి కదండి. ఫస్ట్ అయితే నేను బేసిక్స్ దగ్గర నుంచి అంటే షేప్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఈ మెహందీ షేప్స్ వచ్చినట్టయితే మీరు ఈజీగా మెహందీ డిజైన్స్ వేసేసుకోవచ్చు. ఒక్కొక్క వీడియోలో క్లాసెస్ వైజ్గా మధ్య మధ్యలో షేప్స్ అండ్ డిజైన్స్ పెడుతూ ఉంటాను, ఫాలో అవ్వండి. ఈ రోజైతే మెహందీ క్లాస్ 1 మీకు చూపించబోతున్నా. ఈ వీడియో నుంచి షేప్స్ అండ్ బేసిక్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మెహందీ నేర్చుకోవాలి అనుకునేవారు ఈ వీడియో నుంచి అంటే క్లాస్ 1 నుంచి మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ అయితే సింపుల్గా బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. అప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా పేపర్ మీద ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది. సో నేను ఒక పేపర్ పెన్ తీసుకుని ఫస్ట్ బేసిక్ స్టెప్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ రావాలి. ప్రతి లైన్ కూడా దగ్గరగా ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే పెన్తో మీకు డ్రా చేసి చూపిస్తాను. నెక్స్ట్ మెహందీతో ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇలా దగ్గరగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆల్రెడీ మనం లైన్ నేర్చుకున్నాం కదా, ఆ లైన్ నుంచి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఇలా బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా లైన్స్ డ్రా చేసుకుంటూ రావాలి. స్ట్రైట్ లైన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది క్రాస్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసరికి సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫౌంటైన్లా ఇలా పైకి కిందకి డ్రా చేసుకుంటూ రావాలి. లైన్ కూడా కరెక్ట్ లెవెల్లో ఉండాలి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి కర్వ్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఇది బాగా యూజ్ అవుతుంది. దగ్గరగా హాఫ్ సర్కిల్ అండి, ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి. సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ముందు ఫస్ట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా చేసిన పైన ఈ ఫిఫ్త్ స్టెప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. సెవెంత్ స్టెప్ వచ్చేసరికి రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్లో ఇలా టర్న్ చేసుకుంటూ రావాలి. స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. సేమ్ ఇందులోనే రౌండ్ షేప్లో కూడా డ్రా చేసుకుంటున్నాను. యాంటీ క్లాక్ వైజ్లో డ్రా చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇదే షేప్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్కిల్ చుట్టుకుంటున్నా. ఎయిత్ స్టెప్ వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. అంటే మనం లైన్ నేర్చుకున్నాం కదా, ఆ లైన్ నేర్చుకున్న దాంట్లో ఈ సెవెంత్ స్టెప్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇలా బాక్సెస్ డ్రా చేసుకున్న తర్వాత ఆల్రెడీ సెవెంత్ స్టెప్లో నేను వేసుకున్నాను కదా, ఆ డిజైన్స్ నేను ఈ ఎయిత్ స్టెప్లో బాక్సెస్లో వేసుకుంటున్నా. మీరు ఇలా షేప్స్ నేర్చుకుంటూ వెళ్తే ఒక్కొక్క షేప్ ఇంకొక షేప్కి కనెక్ట్ అవుతూ వస్తాయి. నైన్త్ షేప్ వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను. లైన్స్ రూపంలో మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ లైన్ అనేది మనం బేసిక్స్ నేర్చుకున్నాం కదా, బేసిక్లో ఫస్ట్ స్టెప్ ఇదే. సో లైన్స్ వచ్చినట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే నేను డబల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. అది కూడా చాలా దగ్గరగా డ్రా చేసుకోవాలి. అలా బాక్స్ మొత్తం కూడా డబల్ లైన్స్ ఫామ్ చేసుకుంటున్నా. ఫస్ట్ బేసిక్ లైన్ వచ్చినట్టయితే ఇది కూడా ఈజీగా వచ్చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 10th స్టెప్ వచ్చేసరికి యూ కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ షేప్ వచ్చేసినట్టే, మధ్యలో కట్ అవ్వకూడదు. ఈ రోజైతే నేను మీకు 10 షేప్స్ మాత్రమే చూపిస్తున్నా. ఈ 10 షేప్స్కి మెహందీ కోన్తో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఏదైనా మీకు నచ్చిన మెహందీ కోన్ తీసుకోండి. ఫస్ట్ అయితే మీకు కోన్ పట్టుకోవడం రావాలి. మీకు ఏ విధంగా అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా పట్టుకోండి. ఇవి చాలా సింపుల్ షేప్స్ కాబట్టి స్టార్టింగే మీరు మెహందీతో ఈ సింపుల్ స్టెప్స్ నేర్చుకున్నట్టయితే మీరు చాలా ఈజీగా మెహందీ కోన్ యూస్ చేయొచ్చు. ఈ చిన్న షేప్స్ని మీరు మెహందీ కోన్తో ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా మీకు మెహందీ కోన్ పెట్టుకోవడం ఈజీగా వస్తుంది. ఫస్ట్ అయితే పెన్తో కానీ పేపర్తో కానీ ఒక పేపర్ మీద ఇలా డ్రా చేసుకుని దాని పక్కనే మెహందీ కోన్తో పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్ట్రైట్ లైన్ ఆల్రెడీ పెట్టుకున్నాను కదా, ఇలా క్రాస్ లైన్లో నేను మెహందీతో పెట్టుకుంటున్నాను.
చూడండి సెకండ్ షేప్ నేను వేసేసుకున్నాను కదా, థర్డ్ షేప్ కూడా వేసుకుంటున్నా. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సో నెక్స్ట్ అయితే ఫోర్త్ స్టెప్ చూడండి. ఫస్టే షేప్స్ వచ్చాయి అంత కరెక్ట్గా. సో అలా పెట్టుకుంటూ వెళ్తే మీకు ఈజీగా షేప్ అవుట్ అవుతుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కింద ప్లేస్ సరిపోదని చెప్పి నేను ఈ షేప్ చిన్నగా వేసుకుంటున్నా, లెంత్ తక్కువ అయింది కదా. బాక్స్ చిన్నగా వచ్చింది కాబట్టి నేను జస్ట్ చాలా చిన్నగా వేసుకుంటున్నా, ఎక్కువ సర్కిల్స్ తిప్పట్లేదు. మీరు కొంచెం పెద్దగా వేసుకుంటే పైన షేప్లో మీకు వస్తుంది. చూడండి నేను 10th షేప్ కూడా వేసేసుకున్నాను. చూసారు కదండి, క్లాస్ 1లో ఈ 10 షేప్స్ నేర్చుకున్నాం కదా. ఈ 10 షేప్స్ కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ 10 షేప్స్ మీకు వచ్చినట్టయితే ముందు ఇలాంటివి చాలా ఉంటాయి, అవి నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క 10 షేప్స్ మీరు నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి నేర్చుకోవాలనుకున్న రావు. ఇలా 10 షేప్స్ నేర్చుకుంటూ వస్తున్నట్టయితే మీకు ఈజీగా త్వరగా అర్థమవుతుంది. మీకు ఈ మెహందీ క్లాసెస్ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోతో మీట్ అవుతాను.